ఇది ఒక చారిత్రాత్మక ఘట్టం అండి. ఇప్పటి వరకు టాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో కానీ ఒక బిగ్గెస్ట్ మోషన్ పిక్చర్ రిలీజ్ అవ్వడం అండ్ ఈ విధంగా జనాలు ఇంతమంది క్రేజ్ ఉండడం అనేది నా జీవిత చరిత్రలో కానీ లేకపోతే ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో కానీ ఇప్పటివరకు కనీ విని ఎరుగుంది. దీనికి ఉన్న క్రేజ్ ఒక్క ప్రభాస్ గారిదో లేకపోతే రాజమౌళి గారిదో కాదు. అట్ ద సేమ్ టైం అందరూ గర్వపడాల్సిన సమయం వచ్చింది. అట్ ద సేమ్ టైం ఇది ఒక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన సినిమా మాత్రమే కాదు, ఎంటైర్ భారతదేశ చలనచిత్రానికి సంబంధించిన దీన్ని ఇంటర్నేషనల్ వైడ్ గా తీసుకెళ్లాల్సిన బాధ్యత ఇండస్ట్రీలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇంత పెద్ద సినిమా తీయటం అనేది ఒక గర్వకారణం అండి. అది చూడటం కోసం ఈరోజు 1 గంటకి రాత్రి సినిమా చూడాలని కేవలం సినిమా అభిమానిగా ఇక్కడికి వచ్చాను. అదే జస్ట్ మూవీ ఫ్యాన్ అండి, జస్ట్ మూవీ ఫ్యాన్. ఎన్నో సంవత్సరాల నుంచి తీశారు, ఎన్నో కోట్ల వేరే బడ్జెట్ తీశారు, ఎలా ఎక్స్పెక్ట్ అవుతుంది, ఏమనుకుంటున్నారు సినిమా ఇండస్ట్రీ అంటే ఎలా? చాలా బాగుంది అనుకుంటున్నాము. వి ఎక్స్పెక్టెడ్ టు బి రియలీ గుడ్. అంటే ప్రభాస్ సినిమా కానీ మామూలు చారిత్రక మధ్య ఇలాంటి సినిమాలు లేవు, దాని గురించి అది చూసినాక చెప్తానండి. అంటే ఒక హీరో 2 సంవత్సరాలు ఇంత టైం స్పెండ్ చేయడం అనేది చాలా అరుదండి. నాకు తెలిసి ఇలాంటి సినిమా నా భూతో నా భవిష్యత్ సినిమా ఎలా చేసినా కానీ 2 సంవత్సరాలు టైం స్పెండ్ చేసి ఏ హీరో అయినా చేయటం అనేది చాలా కష్టం అనుకుంటున్నా. అండ్ ఐ విష్ దిస్ వుడ్ బి a biggest blockbuster for the whole country in India as a movie, which would be very good. అందరికీ నాకు తెలిసి ఇలాంటి సినిమాలు ఎన్నో రావాలని కోరుకుంటూ ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను.